హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనం దురంధర్ మూవీకి సంబంధించి, బార్డర్ 2 మూవీకి సంబంధించి, అలాగే మనశంకర వరప్రసాద్ రాజసాబ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ కలెక్షన్ల వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ కొట్టి వీడియో స్టార్ట్ చేయండి. ముందుగా లేట్ చేయకుండా దాదాపు 47 రోజులుగా థియేటర్లో నడుస్తున్న 2025లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన దురంధర్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మళ్ళొకసారి మనం మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి 45 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 879 కోట్ల 75 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 46వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ రూపంలో 1,65 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఈ కలెక్షన్స్ లో మళ్ళీ కొంచెం గ్రోత్ రావడం జరిగింది. ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 1,90 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. ఓవరాల్ గా దురంధర్ సినిమా మొదటి 47 రోజుల్లో నెట్ కలెక్షన్ రూపంలోనే దురంధర్ సినిమా దాదాపుగా 883 కోట్ల 30 లక్షల రూపాయలు వసూలు చేసి హిందీ లాంగ్వేజ్ లో ఎక్కువ కలెక్షన్ ని అంటే ఎక్కువ నెట్ కలెక్షన్ అందుకున్న సినిమాగా ఈ సినిమా అయితే ప్రెజెంట్ నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు దాదాపుగా 1,42,28 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్ గా ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ మూవీ మొదటి 47 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1,335 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 280 కోట్ల రూపాయలే, 2 పార్ట్లు కలిపి. కానీ మొదటి పార్ట్కే ఈ సినిమా 140 కోట్లతో నిర్మించబడిన ఈ సినిమా మొదటి పార్ట్తోనే దాదాపు 1,335 కోట్ల రూపాయలు వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇంకా ఎంతవరకు వెళ్తాయి అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరో 2 రోజుల్లో హిందీ మార్కెట్లో, బాలీవుడ్ మార్కెట్లో మనకు బార్డర్ 2 అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. దాదాపు 19 సంవత్సరాల ముంగట బార్డర్ రావడం జరిగింది. సో ఇప్పుడు దానికి సీక్వల్ గా బార్డర్ 2 అయితే రావడం జరిగింది. మరి ఈ సినిమాలో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలు నటించడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, సినిమా డే 1 ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు 8 కోట్ల 14 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే డే 2 అంటే శనివారం రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 2 కోట్ల 28 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే డే 3 వచ్చేసి సండే రోజు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఇప్పటి వరకు దాదాపుగా 2 కోట్ల 94 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఓవరాల్ గా ఇండియా వీకెండ్ బుకింగ్స్ వచ్చేసి ఇప్పటి వరకు ఈ సినిమాకి దాదాపుగా 13 కోట్ల 36 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటి వరకు బుకింగ్స్ రూపంలోనే 3 కోట్ల 21 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్ గా సన్నీ డియోల్ ప్రధాన పాత్రలు నడిచిన బార్డర్ 2 సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల 57 లక్షల రూపాయలు వసూలు చేసింది. మరి మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ తో ఈ సినిమా బోని మొదలు పెడుతుందో అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మారుతి దర్శకత్వంలో మన ప్రభాస్ గారు నటించిన రాజసాబ్ సినిమా. మరి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది? సినిమా బడ్జెట్ వచ్చి 450 కోట్ల రూపాయలు. మరి సినిమాకి సంబంధించి మొదటి 12 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, రాజసాబ్ సినిమా మొదటి 10 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 166 కోట్ల 85 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 11వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2 కోట్ల 46 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఫైనల్ గా ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో మొదటి 12 రోజుల్లో 171 కోట్ల 56 లక్షల రూపాయలని, అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా ఇప్పటి వరకు 204 కోట్ల 45 లక్షల రూపాయలని ఈ సినిమా వసూలు చేసింది. సో ఫైనల్ గా మారుతి దర్శకత్వంలో మన ప్రభాస్ గారు నటించిన రాజసాబ్ మూవీ మొదటి 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 261 కోట్ల 40 లక్షల రూపాయలు వసూలు చేసింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 450 కోట్ల రూపాయలు కాబట్టి ప్రభాస్ గారి కెరియర్ లో ఈ సినిమా ఒక డిజాస్టర్ సినిమాగా అయితే మిగిలిపోనుంది. మరి నెక్స్ట్ వచ్చేసి సినిమాలతో మంచి కంబ్యాక్ ఇవ్వాలి అని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇక ఫైనల్ గా 2026లోనే అద్భుతమైన ఆరంభాన్ని అందుకున్న అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన మన మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టర్ వెంకటేష్ గారు ప్రధాన పాత్రలు నటించిన మనశంకర వరప్రసాద్ మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి 7 రోజుల్లో అంటే మొదటి వారంలో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 205 కోట్ల 68 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే 8వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియన్ నెట్ కలెక్షన్ రూపంలో దాదాపుగా 7 కోట్ల 96 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 7 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. ఓవరాల్ గా ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇప్పటి వరకు దాదాపుగా 221 కోట్ల 14 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే గ్రాస్ కలెక్షన్ రూపంలో ఈ సినిమా ఇప్పటి వరకు 260 కోట్ల 94 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి దాదాపుగా 58 కోట్ల 26 లక్షల రూపాయలు వసూలు చేసింది. అనిల్ రావుపూడి దర్శకత్వంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా విక్టర్ వెంకటేష్ గారు ప్రధాన పాత్రలు నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా మొదటి 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 319 కోట్ల 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. సినిమా బడ్జెట్ వచ్చి 200 కోట్ల రూపాయలు. ఈ సినిమా బడ్జెట్ ని మించి వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇప్పట్లో ఆగేలా కూడా లేవు కాబట్టి ఒక 400 కోట్ల వరకు ఈ సినిమా వెళ్తుందని చెప్పి మనం కూడా ఆశిద్దాం. సో ఫైనల్ గా ఇదనమాట దురంధర్ మూవీకి సంబంధించి, బార్డర్ 2 మూవీకి సంబంధించి, రాజసాబ్ మూవీకి సంబంధించి, అలాగే మనశంకర వరప్రసాద్ మూవీకి సంబంధించిన కలెక్షన్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే రెగ్యులర్ గా ఇలాంటి కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి.